కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 6 నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా అలాగే వివిధ శాఖల అధిపతిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందో ఇప్పుడు క్లుప్తంగా వివరించారు. సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన మొట్టమొదటి పని 9 నెలల క్రితం తప్పిపోయిన ఆడబిడ్డని 9 రోజుల వ్యవధిలోనే ఆచూకీ కనిపెట్టడం. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి, అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే దీనికి మన చైర్మన్ కేకే గారిని అడిగారు, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచవరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి. నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా. తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాం. నా ప్రార్థనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు. ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. అక్రమంగా దేశం దాటి వెళ్ళిపోతున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరా శాఖ సమన్వయంతో పట్టుకోవడం. If they could dock it like that, దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ గంజాయిపై ఉక్కుపాదం మోపడం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతూ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి, అలాగే రాష్ట్ర అవసరాల కోసం అవసరమైనటువంటి మరిన్ని నిధులు కూడా వారిని కోరడం ద్వారా రాష్ట్రానికి అదనపు నిధులు కూడా సమకూర్చుకోవడం. ఇది సూచాయప్రాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి చర్యలు. గెలిచిన ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనే దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ముందుగా మొదటిది, పిఠాపురం సమగ్రాభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం. పిఠాపుర వాసుల అత్యవసరాలను గుర్తిస్తూ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు, దీనికి అవసరమైన సిబ్బందిని, మౌలిక సదుపాయాల కోసం 39.75 కోట్లను ఆమోదం తెలపడం జరిగింది. పిఠాపురంలోని సామాన్య ప్రజలకు పెళ్లిళ్ల ఖర్చులు తగ్గించేందుకు 2 కోట్ల రూపాయలతో టిటిడి కళ్యాణ మండపాన్ని నిర్మించడం. గొల్లప్రోలులో ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ మోటార్ల కోసం 72 లక్షలతో పనులు చేపట్టడం జరిగింది. పిల్లలకు చదువుతో పాటు క్రీడలపై కూడా మరింత ఆసక్తిని పెంచేందుకు 32 పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 2 చొప్పున 16 లక్షల రూపాయలతో క్రీడా సామాగ్రి కిట్లను అందజేయడం జరిగింది. చేబ్రోలులో 70 మంది విద్యార్థులు ఉంటున్నటువంటి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 20 ఏళ్లుగా ఉన్నటువంటి సాగునీటి సమస్య పరిష్కారం కోసం 2 లక్షల రూపాయలతో ఆరో ప్లాంట్ని ఏర్పాటు చేయడం. 449 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలలో తీవ్రంగా ఉన్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారం కోసం 4 లక్షల రూపాయలతో స్వచ్ఛమైన రక్షిత మంచినీరు ఏర్పాటు చేయడం. ఎన్నో ఏళ్లుగా అతిపెద్ద సమస్యగా ఉన్నటువంటి గొల్లప్రోలు డంపింగ్ యార్డును శాశ్వత పరిష్కారంగా 1.25 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి దాన్ని 0.25 ఎకరాలకు కుదించడం. దీని ద్వారా మిగిలిన భాగాన్ని శుభ్రపరిచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారిని, అలాగే ఎస్సీ శ్మశాన వాటికకు దారిని తెచ్చుకోవడం జరిగింది. గొల్లప్రోలు పిహెచ్సికి వెళ్లే దారి వర్షాకాలంలో మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ గారు 4 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న కళ్యాణ్ గారు 1.75 CSR లక్షలతో అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం RRBHR కళాశాలలో ఉన్న తాగునీటి సమస్యను గుర్తించి అక్కడ ఆరో ప్లాంట్ మరమ్మతులు చేయించడం. పిఠాపురం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సిబ్బంది కొరత తీర్చేందుకు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్, 3 స్టాఫ్ నర్సులు, 1 జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించడం. అలాగే ఒక నూతన
ఎక్స్రే యూనిట్ను కూడా ఏర్పాటు చేయడం, 170 మంది విద్యార్థులు ఉన్నటువంటి కొత్తపల్లి మండలం నాగులపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యను పరిష్కారం చేయడం, తాటిపర్తి జెడ్పీ హై స్కూల్లో ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ లైన్కి పరిష్కారంగా 65,000 రూపాయలతో పరిష్కారం చూపడం, గొల్లప్రోలు మహిళా కళాశాలకు 1.1 లక్ష రూపాయలతో కంప్యూటర్లు అందజేసి కంప్యూటర్ శిక్షణ అందేలా చేయడం, వెంకటరాయాపురం పాఠశాలలో తాగునీటి సమస్యకు పరిష్కారంగా 80,000 రూపాయలతో వాటర్ ప్యూరిఫైర్లు ఏర్పాటు చేయడం. ఈ 6 నెలల కాలంలో గెలిపించిన పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు, ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా అలాగే వివిధ శాఖల అధిపతిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందో వాటిలో చేసిన పనులు, వాటి వివరాలు క్లుప్తంగా వివరిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సభల పేరుతో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు సభలు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డును సృష్టించడం, దీని ద్వారా గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయడం. అక్టోబర్ 14వ తారీఖున పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల నిధులతో 30,000 పనులకు శంకుస్థాపనలు చేయడం, అలాగే ఈ పనులను వచ్చే సంక్రాంతిలోపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి నిర్దేశించడం. 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధులు 2,109.97 కోట్లు రాష్ట్రానికి సాధించుకోవడం. ఇప్పటికే వీటిలో వివిధ పనుల కోసం 1,265.98 కోట్లు వెచ్చించగా 843.99 కోట్ల రూపాయలు మిగిలిన నిధులున్నాయి. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఈ సంవత్సర ప్రారంభానికి 41.71 కోట్ల నిధులు ఉండగా వాటిలో 37.62 కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా 4.09 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. ఖర్చు పెట్టిన నిధులు ముఖ్యంగా పిఆర్ఐ ఫంక్షనరీస్, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు శిక్షణ అందించడం, గ్రామ పంచాయతీల కోసం 500 డెస్క్టాప్ కంప్యూటర్ల కొనుగోళ్లు, 4 పంచాయతీ రీసోర్స్ సెంటర్ల నిర్మాణం, షెడ్యూల్ ప్రాంతాల్లో 200 గ్రామ పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణం కోసం వెచ్చించడం జరిగింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రానికి 7,816.31 కోట్ల నిధులు రావడం జరిగింది. ఇందులో కేంద్రం వాటా 7,363.02 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 453.29 కోట్లు. ఇప్పటి వరకు 70.87 లక్షల మందికి అంటే 44.86 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరిగింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 20.13 కోట్ల పని దినాలు కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా ప్రతి ఒక్కరికి కనీసం 44.84 రోజులు ఉపాధి అందించే అవకాశం కల్పించింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పనుల వివరాలు: చెరువులు 5,843, 63,385 ఉద్యానవన పంటలు, 7,521 గోశాలలు నిర్మాణం, 14,366 ఎకరాల్లో ట్రెంచ్ల నిర్మాణం, 1,774 హార్వెస్టింగ్ నిర్మాణాలు, 1,877 సీసీ రోడ్ల నిర్మాణం, 1,817 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 136.85 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం, 1,512 కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్, 1,160 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మరొక శాఖల్లో ముఖ్యమైనది గ్రామీణ తాగునీటి వ్యవస్థ. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో బలంగా అమలు చేస్తూ ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్, అలాగే ప్రతి ఒక్కరికి కనీసం రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 601.95 కోట్ల నిధులు త్రాగునీటి సరఫరా కోసం అలాగే మెరుగుపరచడం కోసం వెచ్చించడం జరిగింది. 8 నెలలు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ సిబ్బందికి 30 కోట్ల వేతన బకాయిలు చెల్లించడం జరిగింది. దీని ద్వారా 1,325 గ్రామాలకు చెందిన 16.22 లక్షల ప్రజలకు నీటి సమస్య లేకుండా పరిష్కారం చేయడం జరిగింది. అలాగే 112 లేబొరేటరీలకు చెందిన 526 మంది ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉండడంతో వారికి 4.17 కోట్ల బకాయిలు చెల్లించడం జరిగింది. నిధుల వినియోగానికి సంబంధించిన సర్టిఫికేట్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి 2024-25 సంవత్సరానికి సంబంధించిన మరో 630 కోట్ల మొదటి విడత నిధుల కోసం అభ్యర్థించడం జరిగింది. కృష్ణానది వరదల సమయంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో వరదల సమయంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం, ఇంకా మరెన్నో కార్యక్రమాలను చేపడుతూ రానున్న రోజుల్లో రాష్ట్రంలోని గ్రామం ఇంటికి కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. కళ్యాణ్ గారు నిర్వర్తిస్తున్నటువంటి మరొక ముఖ్యమైన శాఖ అటవీ శాఖ. రాష్ట్రంలో చిత్తూరు, మన్యం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల దాడుల నుండి ప్రజలను, పంటలను రక్షించేందుకు కర్ణాటక నుండి కుంకి ఏనుగులు తీసుకువచ్చేందుకు కర్ణాటక రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంలో కొన్ని ముఖ్యమైన అంశాలు: శిక్షణ పొందిన కుంకి ఏనుగులు, మావాటిలను 1 నెల రోజుల పాటు కుంకి ఏనుగులు శిక్షణ అందించేందుకు అంగీకారం, ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ఐటీ టెక్నాలజీ, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా పోరాటం, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 29 నుంచి 50% పెంచేలా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ద్వారా దాదాపు 2,383 హెక్టార్ల విస్తీర్ణంలో 22 లక్షల విత్తనాలు నాటడం జరిగింది. వాటికి
భూసారం నీటి తేమ పరిరక్షణ కోసం 61,205 RMT కౌంటర్ ట్రెంచ్లు, నీటి నిలుదల కోసం 14 చెక్ డ్యాములు, 677 పెర్కులేషన్ ట్యాంకులు, 700 రాక్ఫిల్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగింది. 14 కిలోమీటర్ల మేర 5,800 మొక్కలు నాటి అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు. వచ్చే వానాకాలం నాటికి 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ పథకం కింద అనుమతులు మంజూరు చేశారు. మడ అడవుల అభివృద్ధి కోసం మిస్టీ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షార్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ ద్వారా కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో 700 హెక్టార్ల మడ అడవులను ఏర్పాటు చేయడం జరిగింది. గ్లోబల్ క్లైమేట్ ఫండ్ ద్వారా 450 హెక్టార్ల మడ అడవుల పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపడం. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు 165 నమోదు చేసి అలాగే 130 వాహనాలు 54 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని పట్టుకోవడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నటువంటి 407 మందిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. తీర ప్రాంతాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుదీర్ఘ తీర ప్రాంత పరిరక్షణ కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తూ కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్ను అభివృద్ధి చేసేందుకు DPR సిద్ధం చేయడం జరిగింది. అటవీ విస్తీర్ణం వెలుపల కూడా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చెట్ల పెంపకం చేపట్టడం ద్వారా జీవ వైవిధ్యం పెంపొందించే చర్యలు చేపట్టడం. ఇవే కాకుండా IT విభాగం ఆధ్వర్యంలో అటవీ శాఖ అనేక చర్యలను చేపట్టి అటవీ వన్యప్రాణ పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం. తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ వినూత్న పర్యావరణ పరిరక్షణ ఆలోచనలతో ఎకో క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ హ్యాకథాన్లో 92,303 మంది విద్యార్థులను నమోదు చేసి 2024-25 సంవత్సరానికి గాను దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ నేషనల్ గ్రీన్ కార్ప్స్ నిలిచింది. ఎకో క్లబ్ విద్యార్థుల భాగస్వామ్యంతో ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా 1.31 కోట్ల మొక్కలు నాటడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం. WWFతో సహకార ఒప్పందం. పాపికొండ జాతీయ పార్కులో పులులు ఇతర వన్యప్రాణుల పరిరక్షణ కోసం WWFతో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు వారి విశేష అనుభవంతో స్థానికుల జ్ఞానాన్ని కలుపుకుంటూ పెద్ద పులుల సంఖ్య పెంచేందుకు, దాడులను పసిగట్టేందుకు, ప్రజలను మమేకం చేసేందుకు, అటవీ శాఖ అధికారులు సామర్థ్యం పెంచేందుకు వారు సహకారం అందిస్తారు. తిరుపతిలోని SV జులాజికల్ పార్క్ నందు 80 లక్షల CSR నిధులతో వైట్ టైగర్ సఫారీ ఏర్పాటు చేయడం ద్వారా వీక్షకులకు అనుభూతి పెంచడంతో పాటు వన్యప్రాణుల పరిరక్షణ కూడా చర్యలు చేపట్టినట్టు అయింది. SV జులాజికల్ పార్కులో అనేక కొత్త జంతువులను ప్రవేశపెట్టి ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందించేందుకు చర్యలు చేపట్టడం. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర సహకారంతో 20 కొత్త నగర వనాలు ఏర్పాటు చేసేందుకు, పట్టణాల్లో పచ్చదనంతో పాటు ఆహ్లాదం పెంచేందుకు చర్యలు చేపట్టారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 70 నగర వనాలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు వన విహారీ పథకం ద్వారా 633.62 లక్షలు ఎకో టూరిజం ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3.05 కోట్ల రూపాయలు దీనికోసం వినియోగించడం కూడా జరిగింది. రాష్ట్రం టూరిజం పాలసీ GORT నంబర్ 86 రూపొందించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్లకు అదనంగా 16 కొత్త సెంటర్లు ఏర్పాటు చేసి మొత్తంగా 48 తీసుకెళ్లడం జరిగింది. వీటిలో దాదాపు 21.07 లక్షల సందర్శకులు రావడంతో 9.11 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించడం జరిగింది. ఇందులో 4.10 కోట్లు మెయింటెనెన్స్ మరియు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇక చివరిగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ విద్యార్థులకు స్కూల్ దశ నుండే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించేలా స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులతో చర్చలు జరపడం, విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించేందుకు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ సెర్గీ కోర్సుకోవ్తో పలు చర్చలపై కళ్యాణ్ గారు చర్చించడం జరిగింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రీహరికోటలోని ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరు కావడం జరిగింది. శ్రీహరికోట వైపు వెళ్లే 17 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్న విషయం దృష్టికి రాగానే 5 రోజుల్లో 2 సమస్యలు పరిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో ఇస్రో విజయాలను గుర్తు చేసుకునేలా మినియేచర్ శిల్పాల చిత్రాలతో మ్యూజియం తరహా ఏర్పాటు చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర సహకారంతో సైన్స్ గ్యాలరీ, మినీ ప్లానిటోరియం, సైన్స్ పరికరాలు, ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలు, రోబోటిక్స్ అండ్ వర్క్షాప్ మరియు ఆడిటోరియం సదుపాయాలతో రాజమండ్రిలో సబ్ రీజనల్ సైన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఇది ఓవరాల్గా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, అలాగే పిఠాపురం ప్రాంత ఎమ్మెల్యేగా ఆయన చేసిన పనులు, వాటి వివరాలు. ఒక 6 నెలల కాలంలోనే ఇన్ని రకాల పనులు, ఇన్ని బాధ్యతలు చేపట్టిన ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.